న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతి చెందిన మహిళ మృతదేహంతోనే బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళన దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికంగా భారీ సంఖ్యలో ప్రజలు చేరుకోవడంతో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. తాగిన మైకంలో కారు నడిపి మహిళను ఢీకొట్టి ప్రాణాలు తీసిన వ్యక్తిని కఠినంగా శిక్షించకుండా కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ ముందే ఉంచి బంధువులు గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టడంతో యలమంచిలి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించబోమని, బాధ్యులపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. ఈ ఘటనపై పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆలస్యం చేయడం వెనుక అసలు కారణం ఏంటని నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి పారదర్శక దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యలమంచిలి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా బాధిత కుటుంబానికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది, ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.